25 సంవత్సరాల క్రితం అక్కడికి పంపించారు. అక్కడ పాక, తాటాకులు పాక, కందుకూరు రోడ్లో రోడ్డు ప్రక్కనే తాటాకులు పాక మందిరం. ఆ మందిరంలో సేవ చేస్తున్నాను. 25 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి, ఒంగోలు నుంచి అక్కడికి ఆరాధనకు వచ్చేవారు. అప్పుడు మనకి ఇక్కడ మందిరం లేదు. ఇక్కడి నుంచి అక్కడికి ఆరాధనకు వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేస్తూ ఇక్కడ ప్రార్థన చేసేవాడిని, కోటాలు పెట్టేవాడిని. ఆర్టీసీ బస్ స్టాండు, నేను బస్సుకు వచ్చేవాడిని, బస్సుకి వెళ్ళేవాడిని. ఆర్టీసీ బస్ స్టాండ్లో కన్నీటి ప్రార్థన చేశాను. నేను కన్నీటి ప్రార్థన చేశాను. ప్రభా, ఇంత పెద్ద పట్టణం ఇది, ఇంత పెద్ద పట్టణంలో పరిచర్య లేకపోతే ఎలాగయ్యా, పరిచర్యనివ్వని ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ప్రార్థించాను. ఆ రోజుల్లో 25 సంవత్సరాల క్రితం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రారంభించాడు. ఆయన ప్రారంభించాడు. ఎందరో దైవజనులు వచ్చారు. వారు యొక్క సేవ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వెళ్ళారు. దైవజనులైన సన్నగారు ఈ ప్రాంతం పట్ల ఆయన సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో నెరవేర్చాలని సన్నగారు మరి ఈ మహాపట్టణంలో 2 చోట్ల మందిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు మొరపెట్టగా దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. అవునా కదా? హన్నా ప్రార్థన చేయగా మొరపెట్టగా ఒక్కడే కుమారుడు సమూయేలు కదా. పురుషులు ప్రార్థన చేయటం, మొరపెట్టడం తక్కువ, అరుదు, తక్కువ. వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రార్థన చేశారు, మొరపెట్టారంటే 2 అంతుల మేలు, 2 అంతుల ఆశీర్వాదాలు కలుగుతాయి. నిజం, వాక్య ప్రకారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఇక్కడ సేవ చేస్తున్న దైవజనులు రాజన్న గారు చాలా ఆత్మీయులు, చాలా అభిషేకం కలిగిన గొప్ప దైవజనులు. దేవుని చేతిలో వాడబడుచున్న ఒక బలమైన సాధనం. ఆమేన్, హల్లెలూయా. గొప్పగా చెబుతున్నామని కాదు, కానీ దేవుని చేతిలో వాడబడుతున్న వారు. మా ఆలోచన, మా తెలివి, మా జ్ఞానం కాదు, కానీ కేవలం దేవుని మహాకృప. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపే నేటి వరకు మమ్మల్ని కాచెను. ఆయన కృపయే ఈ విధంగా ఆయన బలపరిచి ఆయా ప్రాంతాల్లో ప్రభు వాడుకోవటం మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘస్థులతో చెప్పుచున్న యొక్క మాట, ఆనాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు.
ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఆ రోజున ఎఫెసు సంఘానికి ఆయన పత్రిక రాసి ఈ మాటని చెబితే, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తెలియజేస్తున్న మాట, అందరికీ తండ్రి అయిన దేవుడు, తండ్రి ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన పైగా ఉన్నాడు. ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. బాగా గమనించండి. తండ్రి ఒక్కడే, ఇంకా వేరొకరు లేరు. ఆయన ఒక్కడే. నేనే, నేను తప్ప మరొకరు లేరు అని ఖచ్చితంగా ఆయన చెప్పేశాడు. అందరికీ పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవుడు, ఆ తండ్రి తన కుమారుల పట్ల, తన కుమార్తెల పట్ల ఆయన చేసే కార్యాలు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూస్తాం. ఎలయనగా నీవు నా కుమారుడువు, నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎవరవయ్యా? నా కుమారుడివి. ఎందుకంటే నేడు నేను నిన్ను కని ఉన్నాను కనుక నువ్వు ఎవరో కాదు, నీవు నా కుమారుడివి అని ఆయన ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఎలా ఆ మాటని తెలియజేస్తున్నాడు? తన కుమారుడు ఎలా అవుతాడు, తన కుమార్తె ఎలా అవుతారు? ఆయన కంటేనే కదా తన కుమారుడు అయ్యేది, ఆయన మనకు తండ్రి అయ్యేది. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనం ఒక్కొక్కటిగా మనం చూడబోతున్నాం. ఆయన ఒక రోజున యేసు ప్రభు ఆయన బయలుదేరి వెళుతున్నాడు. ఎక్కడికి? బాప్తిస్వం తీసుకునేందుకు యోర్దాను నది దగ్గరికి వెళుతున్నారు. అక్కడ బాప్తిస్వం ఇస్తున్నాడు యోహాను గారు. యేసు ప్రభువుని చూసి అంటాడు, నువ్వేంటయ్యా నా దగ్గరికి వచ్చావు? నేనే నీ దగ్గరికి వచ్చి బాప్తిస్వం పొందాలి, ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి, పరలోకం నుండి దిగొచ్చిన దేవుని కుమారుడివి, దైవ కుమారుడివి నువ్వు. అదేంటయ్యా, నువ్వేంటే నా దగ్గరికి వచ్చావు? యేసు ప్రభు అంటాడు, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అన్నాడు. నేను చెప్పే మాటలు
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. 16వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, ఎవరైనా చదవచ్చు. యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆయన ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ ఆయన మీదికి అలా దిగి వచ్చెను. అప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు అలిగినట్టున్నారు పురుషులు. వాళ్ళు మొరపెట్టడం తక్కువ అని చెప్పేసరికి మన విషయాన్ని మొత్తం చెప్పేసినట్టున్నాడు మైకులో పాస్టర్ గారు. మనం ఎందుకు లాలులు చెప్పేది? ఉండారులే వాళ్ళు చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం పొంది ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. అక్కడ నుంచి దేవుని ఆత్మ పావురాకారంలో అలా ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. గమనించారా? బాప్తిసము ఎవరు పొందుతారో బాప్తిసం పొందిన వారిని చూసి ఆ తండ్రి ఆనందిస్తాడు. బాప్తిసం పొందకుండా కొంతమంది ఇంకా లేట్ చేస్తుంటారు, ఆలస్యం చేస్తుంటారు, బాప్తిసం పొందరు, మందిరానికి మాత్రం వస్తున్నట్టే ఉంటారు, బాప్తిసం మాత్రం పొందరు. వాళ్ళు దేవుని కుమారులు కారు, దేవుని కుమార్తెలు కారు. బైబిల్ వాక్య ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా ఏమిటి విషయం అని అంటే, నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందుతావో అప్పుడు ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నానని ప్రభు తెలియజేస్తాడు. తండ్రి చెబుతాడు ఆ మాటని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా రక్షణ పొందకుండగా, ఇంకా కొంతమంది బాప్తిసం పొందకుండగా లేట్ చేస్తూ ఇంకా ఆలస్యం, ఇంకా ఆలస్యం, ఇంకా ఆలస్యం అని ఆలస్యం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాప్తిసం తీసుకోమ్మా, చాలా రోజుల నుంచి మందిరానికి వస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, ప్రార్థన చేయించుకుంటున్నావు కదమ్మా, బాప్తిసం తీసుకోమ్మా అని అంటే, అమ్మాయికి పెళ్ళే వాళ్ళయ్యా, అప్పుడు నేను బాప్తిసం పొందుతానంది. ప్రార్థన చేశాను, ప్రభా వాళ్ళ కుమార్తెకి వివాహం అవ్వాలంట తండ్రి, మీరు కార్యం చేయండి నైనా అని నేను ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేశాడు. ఆ పెళ్ళి అయింది. అమ్మా పెళ్ళి అయింది కదా అమ్మాయికి, బాప్తిసం తీసుకోమ్మా అని అంటే, అమ్మాయికి పెళ్ళి అయింది సరే, కానీ పిల్లలు పుట్టాలి కదా అని అంది. సరేనని సంవత్సరం ఆగేసరికి ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఏమ్మా మరి మనవరాలు పుట్టింది కదా, బాప్తిసం తీసుకోమ్మా అని చెప్పాను. ఆమంటది,
ఆ చిన్న బుడ్డమ్మాయి పెద్దవాళ్ళంట. ఆ బుడ్డమ్మాయి కూడా పెళ్లి చేయలేడు. ఎన్ని వాయిదాలు వేస్తున్నారో చూడండి, ఎంత వాయిదాలు వేస్తా, ఎంత తప్పించుకోవటానికి, బాప్తిస్వం తీసుకోవటానికి ఎన్ని సాకులు చెబుతున్నారో రక్షణ పొందటానికి. పరలోకానికి వారసులు అవ్వాలి కదా, తండ్రికి నువ్వు ఇష్టమైన కుమార్తెగా కుమారుడిగా మార్చబడాలి కదా. అలా కాదండి కొంతమంది, అలా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా, కోరుకున్నట్టుగా, ఆశించినట్లుగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు, వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదమ్మా. నరులారా తిరిగి రండని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలవగానే వెళ్ళాలి. కుదరదయ్యా, నా వల్ల కాదు, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, కుదరదులయ్యా అని అంటే ఆయన ఒప్పుకోడు, ఆయన పిలుస్తాడు. ఖచ్చితంగా బాప్తిస్వం పొందాల్సిందే. బాప్తిస్వం పొందితే మన ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు ఆయన ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన కుమారుడిగా మార్చబడతావు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓకే, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వానిని గద్దించును. చాలమ్మా. యెహోవా తనకిష్టమైన కుమారుని ఆయన గద్దిస్తాడు. గమనించారా? తనకిష్టమైన కుమారుడు, తనకిష్టమైన కుమార్తెని ఆయన గద్దిస్తాడు. ఎందుకంటే యెహోవా తను ప్రేమిస్తున్నాడు కాబట్టి, వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. ఆయన ప్రేమించే కుమార్తెని, కుమారుణ్ణి ఖచ్చితంగా గద్దిస్తాడు. తండ్రి ఖచ్చితంగా గద్దిస్తాడు. ఒకసారి ఓ పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఒక పేపర్ తీసుకొని బ్లేడ్ తీసుకున్నాడు. ఆ పేపర్ ఏమో ఈ చేతి మీద పెట్టుకున్నాడు, ఈ బ్లేడ్ తీసుకున్నాడు. ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోతుంది, ఇట్లా అంటే కట్ అయిపోతుంది, ఇట్లా అంటే కట్ అయిపోతుందని చేతి మీద పెట్టుకొని, పేపర్ని చేతి మీద పెట్టుకొని బ్లేడుతో కట్ చేస్తున్నాడు. తండ్రి చూశాడు, రేయ్ తీసే, బ్లేడ్ తీసే అన్నట్టే గడగడగడ వణిగిపోయి ఆ పిల్లవాడు ఆ బ్లేడు అక్కడ పడేశాడు. ఎందుకంటే బ్లేడు తెగుతుందన్న విషయం తండ్రికి తెలుసు, అందుకే గద్దించాడు. పక్కన పెట్టిన తర్వాత మరలా పక్కన తండ్రి తన పనిలో ఉన్నాడు. ఈ పిల్లవాడు మా డాడీ పనిలో ఉండిపోయాడు, పని చేసుకుంటున్నాడు. ఆయన చూశాడా? ఎక్కడ చూస్తున్నాడు? ఆయన పనిలో ఆయన ఉన్నాడు, మన పనిలో మనం ఉందాం. మరలా బ్లేడ్ తీసుకున్నాడు. ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోతుంది, ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోతుంది, ఇట్లా అంటే మొక్కలు వచ్చేస్తున్నాయి, కట్ అయిపోతుందని ఒక్కసారి ఎట్లా అన్నాడు, అంతే పేపర్తో పాటు చేయి కూడా తెగిపోయింది. నానా నానా అని కేకలేస్తున్నాడు పిల్లవాడు. ఏంటి బాబు ఏంటనంటే, రక్తం 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 రక్తం. ఎందుకురా రక్తం అనంటే, బ్లేడ్తో కోసుకున్నాను. ఎందుకురా తీసేమని చెప్పాను కదా. కొంతమంది ఎన్నిసార్లు గద్దించినా కానీ, ఎంత గద్దించినా కానీ తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడు. యెహోవా తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి.
లోబడకుండగా నాకు ఇష్టమైనట్టుగా చేసుకుంటాను, తండ్రి చెప్పిన మాట నేను వినను, బ్లేడ్ తీసుకొని మరలా నేను కట్ చేస్తానంటే చెయ్యి ఎవరికి తెగుతుంది? ఏంటో చెప్పట్లేదు. ఎవరికి మంట? తెగితే ఎవరికండి మంట? అందుకని మనం ఏం చేయాలి అని అంటే, తండ్రి ఏమి చెబుతాడో అదే మనం చేయాలి. ఆయన గద్దించినప్పుడు గద్దింపుకు లోబడాలి మనం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన తండ్రి కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. తనకిష్టమైన కుమారుడుగా, తనకిష్టమైన కుమార్తెగా నిన్ను ఆయన స్వీకరించాడు బాప్తిస్మము ద్వారా. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, తనకిష్టమైన కుమారుని ఆ విధంగా గద్దిస్తున్నప్పుడు లోబడాలి అంటాడు. ఎఫ్రాయిముతో ఒక విషయాన్ని చెబుతాడు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, అవును, అతని యొక్క జ్ఞాపకము నన్ను విడిచిపెట్టట్లేదు. అతని గురించి నాకు కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పకుండా నేను అతన్ని కరుణిస్తాను. ఎందుకంటే ఎఫ్రాయిము ఎవరంట? నాకిష్టమైన కుమారుడు. దేవుడే చెబుతున్నాడు ఆ మాటని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు. గమనించారా? ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు. ఇష్టమైన కుమారుడిని నేను నడక నేర్పించింది నేనే అంటాడు. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయము 3వ వాక్యంలో, పేజీ నెంబర్ 750, పాత నిబంధన అమ్మ, క్రొత్త నిబంధన చెప్పమాకండి. పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ కూడా చెప్పాను. 11వ అధ్యాయం 3వ వాక్యం. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించింది నేను, కౌగిలించుకున్నది నేను, నేనే వాడిని స్వస్థపరిచాను. ఆ సంగతి ఎందుకని మనసును పెట్టుకోడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ. దేవుడే అంటున్నాడు ఆ మాటని. ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా ఒక ముద్దు బిడ్డ ఉన్నారా లేదా? తల్లులు చెప్పండి అమ్మా, తండ్రి కూడా చెప్పండి. 3 పిల్లలు ఉంటే 3 పిల్లల్లో ఒకరు ముద్దు బిడ్డ. అవునా కాదా? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఎవరికి? యాకోబుకి. ముద్దు బిడ్డ ఎవరో కరెక్ట్గా చెప్పండి. యేసోపు. అవునా? ముద్దు బిడ్డ. ఇంటిలో ఉన్న ముద్దు బిడ్డని బుజ్జి పేరు, ముద్దు పేరు అన్నమాట. పేరు వేరే పేరు ఉంటుంది, కానీ బుజ్జి, కన్నా, నన్నా చెప్పండి. ముత్యాల కన్నా, రత్నాల కొండ, వరాల కొండ. ఏంటి చెప్పరు? మా నల్ల కొండ.
ఇంట్లో పిలుస్తున్నారు. ఏంటమ్మా నల్లకొండ? ఎలా పిలవాలమ్మా నల్లకొండని? కాదయ్యా, పేరు మాత్రం షాలేం రాజు అయ్యా, పేరు మాత్రం షాలేం రాజు. ముత్యాలకొండ ఏమని? నల్లకొండ నల్లకొండ అని పిలుచుకుంటున్నారు. ముద్దుగా ముద్దు పేర్లు ఉంటాయి ప్రతి ఇంట్లో. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ముద్దు బిడ్డలు, ప్రతి ఇంట్లో ముద్దు బిడ్డలు ఉంటారు. వారికి ముద్దు పేర్లు పెట్టుకుంటారు, ఖచ్చితంగా పిలుచుకుంటారు. దేవుడైన యెహోవా ఆయన చెబుతున్న యొక్క మాట, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ అని చెప్పాడు. ఈ ఎఫ్రాయిము ఎవరో అనంటే యోసేపు యొక్క రెండవ కుమారుడు. యోసేపుకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడేమో మనష్షే, రెండవ కుమారుడేమో ఎఫ్రాయిము. దేవుడేమో ఎఫ్రాయిము మీద ఎక్కువగా ప్రేమ పెంచుకున్నాడు, ఇష్టమైన కుమారుడుగా ఎంచుకున్నాడు. ఆయన కానీ ఎవరినైనా ప్రేమించారనంటే ఖచ్చితంగా ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా తనివి తీరదు. ఎన్నిసార్లు, రోజుకి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఎత్తుకున్నా, నడక నేర్పించినా, ఆయన అన్నాడు కదా, ఎఫ్రాయిముకు నడక నేర్పించింది నేను, చేయి పట్టుకొని. ఎక్కడ పడతాడో, గుంట వస్తే గుంటలో పడతాడేమో, రాయిలు తగిలితే కింద పడతాడేమో, ఒకవేళ బొక్కబార్లు పడ్డాడంటే పళ్ళు రాలిపోతాయేమో, దెబ్బలు తగులుతాయేమో, నడక నేర్పించింది నేను, కౌగిలించుకున్నది నేను. ముద్దు బిడ్డని ఆయన ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడు. నేను వారిని స్వస్థపరిచాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆ విషయాన్ని మనసును పెట్టుకోకుండా, ఎఫ్రాయిము మనస్సును పెట్టుకోకుండా, తండ్రి అయిన దేవునికి లోబడి జీవించకుండగా, ఆ దేవాతి దేవునికి తండ్రికి లోబడి జీవించకుండగా, 12వ అధ్యాయంలో అక్కడే మొదటి వాక్యం, అమ్మా ఏంటి అంత ఖచ్చితంగా చెప్పేశావమ్మా? ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఏమి అన్నం తినవచ్చుగా? ఏమ్మా, మటన్ బిర్యానీ లేదా, చికెన్ బిర్యానీ లేదా, ఏంటో ఆకుకూరలు లేవా, కూరగాయలు ఏమైనా తక్కువైనాయా, ఏంటో చెప్పట్లేదు. బియ్యం ఏమైనా తక్కువైనాయా, కందిపప్పు ఏమైనా తక్కువైందా, నూనె ఏమైనా తక్కువైందా? ఏమంటే ఏ ఇంట్లో అయినా సరే ఏదైనా తక్కువైనా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎఫ్రాయిము కూడా దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు. గుట్టుగా ఇంటిలో పడి ఉండకుండగా, ఏమండి ఇంటిలో ఉండే వంటను తినకుండగా ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంటే గాలిని మేస్తున్నాడు. గాలికి తిరుగుతున్నాడు. గాలికి తిరుగుతా గాలిని మేస్తున్నాడు. గాలిని మేస్తున్నాడు. అంత గాలిని మేస్తున్నాడు. అన్నం తినట్లేదు, గాలిని మేస్తున్నాడు. బాబు ఏం చదువుతున్నావని ఒక యవనస్తుడిని అడిగాను. ఏం చదువుతున్నావు బాబు అని అంటే, అన్నా నేను ఐటీ/బీటీ చదువుతున్నాను అన్నాడు. ఐటీ/బీటీ అదేదో పెద్ద చదువు అనుకొని ప్రార్థన చేస్తాను రా బాబు అని ప్రార్థన చేశాను. ప్రభా ఈ బిడ్డ ఐటీ/బీటీ చేస్తున్నాడంట,
చక్కటి జాబుని పోయా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. నేను అడిగాను, బాబు ఐటీబీటీ అని అంటే ఏంది, దాని అర్థం అని అడిగాను. ఐటీబీటీ అని అంటే ఇంట్లో తిరగటం, బయట తిరగటం. ఇప్పుడు అర్థమైందా? ఇంటిలో తినటము, బయట తిరగటం, దాన్ని ఐటీబీటీ అని. మరి ఇక్కడ ఎంతమంది ఐటీబీటీ చేస్తున్నారో, ఎంతమంది మరి ఆ విధంగా చదువు ఆపేశాడు, ఇప్పుడు ఐటీబీటీ చేస్తున్నాడు. ఐటీబీటీ చేస్తే ఉద్యోగం లేదు నాయన. నేను అనవసరంగా ప్రార్థన చేశాను. తండ్రి, నాకు తెలియక ప్రార్థన చేశానయ్యా. ఐటీబీటీ చేస్తే నువ్వు ఉద్యోగం ఎక్కడిస్తావు? ఐటీబీటీకి ఉద్యోగం ఎక్కడిది? జాబ్ ఎక్కడుంది నాయన? జాబ్ లేదు, ఐటీబీటీకి లేదు. ఇప్పుడు ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? కరెక్ట్గా చెప్పమ్మా. ఐటీబీటీ చేస్తున్నాడమ్మా. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. దేవుడేమో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, అతని గురించి నేను మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తండ్రికి తన కుమారు పట్ల ఎందుకు వేదన ఎందుకు? కడుపులో వేదన ఎందుకు అని అంటే, కుమారుడు అన్నం తినట్లేదు. ఏం చేస్తున్నాడు? గాలిని మేస్తున్నాడు. నేను అతనికి నడక నేర్పించానే, నేను కౌగులించుకున్నానే, నేను ముద్దు పెట్టుకున్నానే, నేను స్వస్థపరిచానే. నేను ఇంత చేసినా కానీ, నేను వానికి తండ్రి కూడా నేను ఇంత చేస్తే, ఆ కుమారుడు నన్ను విడిచిపెట్టి తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడని ఆయన ఎంతో బాధపడ్డాడు. కడుపులో వేదన ఉన్నది అంటున్నాడు ఆ మాటని. కడుపులో నాకు చాలా వేదన ఉన్నది. అతని జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లేదు. ఇష్టమైన బిడ్డల్ని ఎప్పటికైనా మర్చిపోతామా? తల్లి అయినా తండ్రి అయినా విడిచిపెడతారా? అమ్మ తల్లులు చెప్పండి, ఇష్టమైన బిడ్డని మర్చిపోతావా? తండ్రి చెప్పండి, తనకిష్టమైన కుమారుని మర్చిపోతారా? ప్రతి ఇంట్లో తండ్రికేమో ఆడపిల్లల మీద, తల్లికేమో మగపిల్లల మీద ప్రేమ. అవునా కదమ్మా? అవునా కదా? కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, అతన్ని ఏమన్నా అన్నా ఉంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఏమంటాడు? కుమార్తెను ఏమన్నా అన్నావంటే జాగ్రత్త అని ఆయన అంటాడు. కుమార్తె కోసం ఆయన చాలా తీసుకొస్తాడు. అరటి పండ్లు, యాపిల్ పండ్లు, కుమార్తె తినాలని. కుమార్తె అన్నాడు. నువ్వు కుమార్తెను అంతగా ప్రేమిస్తున్నావే, నువ్వు అంతగా కుమార్తెను ప్రేమిస్తున్నావే, నేను కుమారుడిని ప్రేమించకూడదా? నేను ప్రేమిస్తాను నా కుమారుడు నాకు ఇష్టమైన బిడ్డ అని ఆమె ఏం చేస్తుంది? ఇంటిలో, ప్రతి ఇంట్లో అంతేనమ్మా. నువ్వు అవును అనుకున్నా కాదనుకున్నా ప్రతి ఇంట్లో అంతే. ఆడపిల్లల మీద ఏమో తండ్రికి ఉంటుంది, మగపిల్లల మీద ఏమో తల్లికి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ సమానంగా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనేమో తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడమ్మా. అందరికీ ఒక్కడే, అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా సమానంగానే చూస్తున్నాడు. అందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు అని రాస్తుంది అక్కడ. కనుక ఈరోజు చెప్పబడిన విషయాన్ని ఒక్కసారి గమనించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు
గలతీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూస్తాం. మరియు మీరు కుమారులై ఉన్నందున అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నారు. అమ్మ చదువు, 6వ వాక్యం కూడా చదువు. దేవుడు తన కుమారుని యొక్క ఆత్మని మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నువ్వు దాసుడు కాదు, నువ్వు కుమారుడివి. నువ్వు కుమారుడు అయితే వారసుడివి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. తండ్రికి వారసులు మనం ఎవరమే? కరెక్ట్గా చెప్పండి, మనం ఎవరమే? తండ్రికి వారసులం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మగపిల్లలకి ఎంతో ఆస్తియో ఆడపిల్లలకు కూడా అంతే ఉంది హక్కు. అవునా కదమ్మా? నిజమే కదా? సమానంగా ఏర్పాటు చేశారు. అప్పట్లోనేమో మగపిల్లలకే ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, మగపిల్లలకే అని. ఇప్పుడు ఏంటంటే కాదు ఆడపిల్లకు కూడా ఇవ్వాలి, ఆస్తిలో భాగం ఇవ్వాలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, అబ్బా తండ్రి అని ఆయనకి మనం మొరపెట్టుచున్నాం. అబ్బా అంటే తండ్రి లేక నాన్న. అబ్బా అంటే తమిళంలో అబ్బా అంటారు, తెలుగులోనేమో నానా అంటారు. తెలుగులో నానా అని పిలుస్తారు, తండ్రి అని పిలుస్తారు తెలుగులో. తమిళంలోనేమో అబ్బా అని పిలుస్తారు. ఒక రోజున మీటింగ్స్ పని మీద తమిళనాడుకి వెళ్ళటం జరిగింది, చెన్నై. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దైవ సేవకులు, ఒక పూటే కదా మనం ఉండేది, మనం ఎంతమంది వచ్చాము ఒక రూమ్లో ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇన్ని రూమ్లు తీసుకునేది అని చెప్పి అక్కడ పోయి అడిగారు, ఏమండి ఒక రూమ్ కావాలండి, మాకు ఒక రూమ్ అవసరం అండి, మాకు ఖచ్చితంగా మాకు ఒక రూమ్ కావాలండి, ఒక రూమ్ కావాలండి అని అంటే సరేనని ఉన్నారు. ఒక రూమ్లో మేము 10 మంది ఉంటాం, ఫ్రెష్ అయ్యేదానికి మాత్రమే. మరలా మేము వెంటనే మీటింగ్స్ చూసుకొని వెళ్ళిపోతాము, మీటింగ్స్ పని మీద వచ్చాము, మేము చూసుకొని వెళ్ళిపోతాం అని మాట్లాడుతున్నారు. దైవ సేవకులు మాట్లాడుతుంటే వాళ్ళు సరేనని ఒప్పుకున్నారు. వాళ్ళేమో వాళ్ళేమో తమిళంలో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే ఒకవేళ లేదేమో, సరిపోదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళేమో ఖచ్చితంగా ఉండొచ్చు, మీరు వెంటనే ఫ్రెష్ వెళ్ళిపోతారు కదా అని ఒక ఆలోచనలో ఉన్నారు. మన వాళ్ళు మాట్లాడేది వేరుగా ఉంది, వాళ్ళు మాట్లాడేది వేరుగా ఉంది. అబ్బా అంటే ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, అబ్బా అంటే వేరుగా మాట్లాడుకుంటారు, కానీ అబ్బా అంటే తండ్రి లేక
నానా అని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. ఆ మధ్య నేను కూడా తమిళనాడుకి వెళ్ళానండి. మీటింగ్స్ పని మీద వెళ్ళాను. వెళ్ళినప్పుడు పగలంతా ఖాళీ కాబట్టి ఆ మెరీనా బీచ్ సముద్రం తీరానికి తీసుకొని వెళ్ళారు. ఇసుకలో నడిచి 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 కాళ్ళు అన్ని తీపులు, మంటలో, మంచి ఆకలి మీద వచ్చాం. ఇలాంటి భయంకరమైన ఎండ వచ్చామండి. వస్తే ఆ తమ్ముడు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసన్నా, భోజనం పెడతారు, మీరు తిన రెడీగా ఉండండి, నేను మరలా వస్తానని వెళ్ళిపోయాడు. ఆ యొక్క వచ్చి సాపాటి అని మాట్లాడింది. సాప్ ఎందుకు పడేసేది, నాకు కుర్చీ వేసారు, కుర్చీలో కూర్చున్నాను కదా, అసలే నడువు నొప్పులు పడుతున్నాయి, మళ్ళీ నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఇప్పుడు సాప్ వేస్తే మళ్ళీ సాప్ మీద కూర్చుంటే ఇంకా నాకు నడువు నొప్పులు పడతాయి. నేనేం చెప్పాను, నేను ఇలా చెయ్యి ఊపితే సరేలన్నీ వెళ్ళిపోయింది. ఆ యొక్క ఎంతసేపు చూసినా, ఎన్ని గంటలు చూసినా పొరపాటును కూడా అన్నం తీసుకురావట్లేదు. ఆకలి అవుతుంది, భయంకరమైన ఆకలి అవుతుంది. ఈలోగా ఆ తమ్ముడు వచ్చాడు. ఏంటన్నా భోజనం చేశారన్న. ఎక్కడ తమ్ముడు, భోజనం పెట్టలేదు తమ్ముడు అని అంటే పోయి అడిగాడు. ఆ యక్కని అడిగితే ఆ యక్క, నేను అడిగాను పాస్టర్ గారు, చెయ్యి ఊపాడు, ఒకవేళ వాటర్లో ఏమైనా తిని వచ్చారో అని వెళ్ళిపోయాను. ఏమన్నా అక్క వచ్చి నిన్ను అడిగిందంటే కదా. ఏం అడిగింది తమ్ముడు, సాపాడు అని పడేస్తానంటాను. సాపాడేసేది ఎందుకు, నేను కుర్చీలో కూర్చున్నాను కదా అని ఆలోచన చేసి వద్దన్నాను. కాదన్నా, సాపాడానంటే భోజనం చేయమనన్నా, భోజనం చేస్తారా, భోజనం అని అన్నా. అయితే తీసుకురండి, ఎన్ని సాపలైనా పర్వాలేదు నాయనా, అమ్మా ఎన్ని సాపలైనా పర్వాలేదు, ఎన్ని కుర్చీలైనా పర్వాలేదు, అన్ని పడేయండి, ఇక్కడ అన్ని పడేయండి. ఎందుకంటే ఆ భాష వేరుగా ఉంది. మనకేమనిపిస్తుంది, సాపాడేసినట్టుగా అనిపిస్తుంది మనకి, అవునా? సాపాడే మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ భాషలోనేమో అన్నం తిన్నారా అనే అర్థం. మనకు తెలియదు ఆ విషయం. కడుపు మాడితే అర్థమైంది అసలు విషయం ఏంటో. ఇప్పుడు తమిళంలోనేమో అబ్బా అనంటే నానా, తండ్రి అని అర్థం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వీళ్ళు వెళ్ళినోళ్ళు వెళ్ళారా, 10 మంది ఉంటాను వెళ్ళా అని అంటే ఏంటి 10 మందికి సరిపోతామనుకుంటున్నాను. 5 మంది ఉంటాం, 5 వెళ్ళా. ఒరే 5 కూడా ఉండటానికి లేదా, చిన్న రూమ్ ఏమో, సర్లే ఇద్దరం కానీ ఉంటానంటే వెళ్ళా. ఒరే ఏంట్రా నాయన, 2 కూడా సరిపోదంట, 3 కూడా సరిపోదంట. ఏంట్రా సంగతి, మనకేం అర్థం కావట్లేదు. తమిళంలో చూస్తేనే ఒక రకంగానో, తెలుగులో చూస్తేనే ఒక రకంగా. అంటే అర్థం ఏంటంటే ఉంది, 10 మందికైనా సరిపోతుంది. వాళ్ళు అంటున్నారు సరిపోతుంది, ఉంది అని అంటున్నారు వాళ్ళు. సరిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. మనకేమనిపిస్తుంది, లేదు, మనకు అనిపిస్తుంది. అది గమనించారా? భాషలో తారుమారైనప్పుడు ఇలాగనే ఉంటుంది. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నారు. మీరెవరో కుమారులు, కుమార్తెలు, మీరు మొరపెట్టుచున్నారు. మంచిదే, మీరు మొరపెట్టుచున్నారు. మీరు మంచిది మొరపెట్టుచున్నారు. అయితే నువ్వెవరు అని అంటే కుమారుడివి. నువ్వు కుమారుడు అయితే వారసుడివి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వు వారసుడివి.
నేను వారసురాలని, నేను వారసుడని, నేను వారసురాలని, నేను వారసుడని చాలామంది చెప్పుకుంటున్నారు. మంచిదే. అయితే వారసులకి కొంచెం కలిగేవి ఎలాంటివో కొంచెం అది కూడా తెలుసుకుందామమ్మా, ఓకేనా? రోమాపత్రికలో 8వ అధ్యాయము 16-17 వాక్యాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. మహిమ పొందటానికి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను వారసుడిని, వారసురాలని. మంచిదేనమ్మా, నిజమేనాయన, నువ్వు వారసుడివే, కాదంటలేదు. మనం దేవుని పిల్లలమని ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వెవరవో కాదు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి అని పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మతో చెప్పుచున్నాడు. నిజమే, మనము కుమారులం, ఆయన పిల్లలమైనప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, మనం పిల్లలమైతే మన వారసులం దేనికి? పరలోక రాజ్యానికి వారసులం. పరలోక రాజ్యానికి వారసులం ఎలా అయ్యామంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని వారసులం చేస్తున్నాడు. ఆయనతో కూడా, ఎవరితో? యేసయ్యతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం అవుతాం. శ్రమ పడిన ఎడల శ్రమ పొందుకోకుండా క్రీస్తుతోడి వారసులం కాము. శ్రమ పడిన ఎడల యేసయ్య అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెబుతున్నాను అని యేసయ్య మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. శ్రమ కలుగును, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని యేసు ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు. శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది మనిషి జీవితంలో, ఇవి ఖచ్చితంగా వస్తాయండి. శ్రమ అసలు మనిషి పుట్టింది దేనికండి? ఒక మాట చెప్పండి, మనిషి పుట్టింది దేనికి? మంచి వస్త్రాలు వేసుకోవటానికి, మంచి బిల్డింగులు కట్టుకొని బిల్డింగులో నివసించడానికి, మంచి వాహనాల్లో తిరగటానికి, ఏంటో మంచి ఆహారం తీసుకొని జీవించటానికి. అసలు మనిషి దేనికండి పుట్టింది? యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 6-7 వాక్యాలు మనం గమనించినప్పుడు అసలు మనిషి దేనికి పుట్టింది అని అంటే, శ్రమ అనేది ధూళిలో పుట్టదు, బాధ అనేది భూమిలో మొలవదు. నిప్పు రవ్వలో పైకెగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జవాబు దొరికింది కదా. ఇప్పుడు చెప్పండి,
నిప్పురవ్వలు పైకెగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. శ్రమ ధూళిలో పుడుతుందా అన్నాడు ఆయన. శ్రమ ధూళిలో పుడుతుందా? బాధ అనేది భూమిలో మొలుస్తుందా అని అన్నాడు. మొలుస్తుందా? ఇక్కడే. బాధ అనేది ఇక్కడ, శ్రమ అనేది ఇక్కడ. మనిషి జీవితంలో మనిషి పుట్టిందే శ్రమ అనుభవించటానికి. అక్కడికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. శ్రమ మాత్రం వద్దు. ఏమండి, మటన్ బిర్యానీ పెడుతున్నారు, ముక్కలు పెడుతున్నారంటే ఆహాహాహా అని నవ్వారు. మటన్ బిర్యానీ పెడుతున్నారంటే, ముక్కలు పెడుతున్నారంటే నవ్వారండి. ఈరోజు పచ్చిమిరకాయలు పచ్చడండి, ఈరోజు సాంబార్ ఉంది, ఈరోజు సాంబార్ ఉంది అని అంటే మొహం అంతా మార్చుకున్నారండి. ఏమ్మా, నాకు కొన్ని చోట్ల కొంతమంది అడిగారు, పాస్టర్ గారు ప్రేమ విందు చేసుకుందాం, ప్రేమ విందు చేసుకుందాం. ప్రేమ విందు అంటే ఏంటి అని అన్నాను. ప్రేమ విందు అని అంటే చికెన్ తీసుకొచ్చుకొని ముక్కలు తినటం ప్రేమ విందు అని అన్నారు. ఏమంటే ముక్కల్లోనే ప్రేమ ఉంది, సాంబార్లో ప్రేమ లేదా? ఏంటో ప్రేమ అనేది. ఏమంటే ముక్కల్లోనే ప్రేమ ఉందా, సాంబార్లో ప్రేమ లేదా? ఏందో మరి. ముక్కల కంటే సాంబారు శ్రేష్టమైందమ్మా. కావాలంటే డాక్టర్లను అడగండి. ముక్కలు కావాలి, ముక్కలు కావాలి, ముక్కలు కావాలి, ముక్కలు కావాలి, ముక్కలు కావాలి. ఈయనకేమో 2 ముక్కలు పడినాయి, ఆయనకి 3 ముక్కలు పడినాయి. మేము సంఘంలో మొదటి నుంచి వస్తున్న వాళ్ళం. నాకు 2 ముక్కలు వేస్తావా, అతను 3 ముక్కలు వేస్తావా, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆ రోజుల్లో దైవజనుల నేసన్న గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు సంఘస్థులు. నేసన్న గారు, మీరు చెప్పండి న్యాయం. నేను మొదటి నుంచి సంఘానికి వస్తున్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను. ప్రేమ విందు చేసుకున్నాం మేము. ప్రేమ విందు చేసుకుంటే మాకు 2 ముక్కలు వేసాడు, నాకు అతనికి 3 ముక్కలు. ఎక్కడండి న్యాయం అని మీరు చెప్పండి అని అంటే, ఏసన్న గారు అప్పటి నుంచి ప్రేమ విందు ఆపేసేయండి, సాంబార్ విందు చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ గొడవలు అవుతున్నాయి. ఏమండి, ఏమైంది? ఒక మొక్క ఎక్కువ పడ్డదనుకో, అతనికి ఏమైంది? ఒకటేగా. నీకు కావాలంటే ఇంటి దగ్గర వండుకొని తిను, ఇంత నీకు కావలసినంత వండుకొని తిను. మందిరంలో నీ ఎందుకు ఎంతటి యొక్క మాట. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనిస్తే, శ్రమ ధూళిలో పుట్టదు, బాధ భూమిలో మొలవదు, నిప్పురవ్వలు పైకెగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. శ్రమ అనేది మనిషి జీవితంలో వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పరిహాసాలు వస్తాయి. మనల్ని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి, అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రోజు నేను బయలుదేరి బైబిల్ తీసుకొని నేను వెళ్తా ఉన్నానండి. బైబిల్ తీసుకొని నేను వెళుతున్నాను ప్రార్థనకి. వెళతా ఉంటే పేరు బిట్టెల్లా తిడుతున్నారు కుర్రోళ్ళు, యవనస్తులు. పేరు బిట్టెల్లా తిడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. పాస్టర్ గారు మధ్య మధ్యన హల్లెలూయా అంటాడు. ఒరే, నేను అన్నప్పుడల్లా పాస్టర్ గారు నడుస్తున్నాడు హల్లెలూయా, పాస్టర్ గారు బైబిల్ పట్టుకున్నాడు హల్లెలూయా, పాస్టర్ గారు నడుస్తున్నాడు హల్లెలూయా. ఒకడేమో ఆ మాట అంటే మిగిలిన వాళ్ళందరూ హల్లెలూయా అని చెబుతున్నారు. పక్కనే పెద్ద మనుషులు కూర్చున్నారు. రే, ఆయన దైవ సేవకుడు రా, ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు, ఆయన బైబిల్ పట్టుకున్నాడు, ఆయన వాక్యం చెబుతాడు రా,
దైవ సేవకుడురా, ఆయన గురించి మనకెందుకురా, వదిలేండిరా అని చెప్పాల వాళ్ళు. అట్లా కాకుండా ఏందిరా మరలానండ్రా అని నవ్వుతున్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం పట్టించుకోలే, వెళ్ళిపోయాను. మరలా నేను తిరిగి వస్తున్నాను. తిరిగి వస్తుంటే వాళ్ళు కూర్చొని ఉన్నారు. నన్ను అడిగారు, పెద్ద మనుషులు పిలిచి, బాబు కొంచెం ఆగండి పాస్టర్ గారు అని అన్నారు. ఆగాను. కాదు, వాళ్ళు ఎగతాళి చేశారు, మేము ఎగతాళి చేసాం, హేళన చేసాం. మేము కూడా హేళన చేసాం. అవును, నీకు ఇంత రోషం కూడా లేదా? నీకు ఇంత రోషం కూడా లేదా? మేము ఈ విధంగా ఇంత ఎగతాళి చేస్తుంటే నీకు ఎంత రోషం లేదా అని నన్ను అన్నారు. నేను అన్నాను, ఏముంది అయ్యగారు, దారిని పోతున్నప్పుడు కుక్కలు ఎన్నో అరుస్తాయి కదా, కుక్కలు అరుస్తాయి. ఏయ్ కుక్క, ఏమనుకుంటున్నావు? తెల్ల బట్టలు వేసుకుని కనిపించట్లేదు నీకు? బైబిల్ సాధ పట్టుకున్నా నీకు కనిపించట్లేదా? బైబిల్ కనిపించట్లేదా? కుక్క, ఏయ్ కుక్క, బైబిల్ పట్టుకున్నా వెళ్తున్నా కనిపించట్లేదా? నేను ప్రసంగం చేసేది నీకు తెలీదా అని కుక్కకి చెప్తే, కుక్కకి తెలుసా నా విలువ ఏంటో? మీరు నా గౌరవం, నా మర్యాద, నా విలువ ఏమండి? నేను పాస్టర్ అన్న సంగతి కుక్కకి తెలుసా? కుక్కకి తెలియదు కదా, కుక్కలే తెలియదు కదా అన్నాను. వాళ్ళందరూ ఏంటి మేము కుక్కలమా అని అన్నారు. నేను మిమ్మల్ని అనలేదయ్యా, కుక్కల గురించి చెప్పాను. కుక్కలకు తెలియదు కదా, రాత్రిపూట కూడా అరుస్తే. ఈ హోసన్నా మినిస్ట్రీలోకి నేను 30 సంవత్సరాల క్రితం వచ్చాను. 30 సంవత్సరాల నుంచి హోసన్నా మినిస్ట్రీలో ఉన్నా. అప్పట్లో కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి సౌండ్ సిస్టమ్ తీసుకొని తల మీద పెట్టుకొని వెళ్ళాను. తల మీద పెట్టుకొని సువార్త ప్రకటించడానికి 20 కిలోమీటర్లు వెళ్ళి సువార్తను ప్రకటించి రాత్రికి రాత్రి మరల వచ్చేవాడిని. టార్చ్ లైట్లు కూడా లేవు. ఎక్కడ కాలుస్తే పాములు ఉంటాయో, ఎక్కడ కాలుస్తే తేళ్ళు ఉంటాయో తెలియదు. భయంకరమైన చీకటి, భయంకరమైన చీకటి. ఆ చీకట్లో కూడా ఆ ఒక్కడనే బ్రదర్ కూడా లేరు. అప్పుడు సేవకులు ఎక్కువ లేరు, నేను ఒక్కడనే. ఈ ప్రక్కన సంచి, ఆ సంచిలో వైర్లో, ఈ ప్రక్కన డ్రమ్ము, పైనేమో ఏమండి ఈ యాంప్లిఫైరు, చిన్న బాక్సు యాంప్లిఫైరు అన్నీ పట్టుకొని వెళతా ఉండేవాడిని. సాయంత్రం 4 గంటలకే బయలుదేరేవాడిని. ఎందుకంటే అక్కడ పోయేసరికి టైం అవుతుంది కదా, 4 గంటలకే బయలుదేరి వెళ్ళేవాడిని. అప్పట్లో మేము పడిన బాధలు చెబుతున్నాం వినండి. మేము నడుచుకుంటూ వెళుతుంటే చాలామంది నన్ను అడిగేవారు, దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకొని బతకూడదా? ఒకటే మైకులు పెట్టేసి ఒకటే ప్రసంగం, ఇక ఆపి ప్రసంగాలు అని చెప్పి మాట్లాడారు. దున్నపోతులాగా ఉన్న పని చేసుకొని బ్రతకూడదని అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు నాకు కనిపించాడు. ఆయన మహిమతో దిగి వచ్చినప్పుడు ఆ ప్రకాశవంతం వెలుగుని నేను చూశాను. అది వాళ్ళకి తెలుసా? సేవ కొరకు ఆయన పిలుచుకున్నాడు, అది వాళ్ళకి తెలుసా? ఆయన పిలిపేంటో, ఆయన దర్శనం ఏంటో మాకు తెలుసు. మేము ఆయన చూసుకుంటూ ఫాలో అయ్యి మేము నడుస్తున్నాం. అది వాళ్ళకి తెలుసా? అది తెలియదు వాళ్ళకి. మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ రోజుల్లో రబ్బర్ చెప్పులు 12 రూపాయలు. ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితం రబ్బర్ చెప్పులు రోడ్డు ప్రక్కన అమ్మితే 12 రూపాయలు. అవి వేసుకొని పోతుంటే అరికాలు దగ్గర అరిగిపోయి కింద కూడా అరిగిపోయేది. ఏమండి, ఆ రోజుల్లో 15 మంది వచ్చేవాళ్ళు, విశ్వాసులు, పేదవాళ్ళు. ఆ రోజుల్లో మాకు కానుక ఎంత వచ్చేది తెలుసా? 2 రూపాయలు. ఆదివారం మొత్తం. ఆ రోజుల్లో 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఉన్నాయా లేదా? పెద్దోళ్ళు చెప్పండి అమ్మా, ఆయన పెద్దోళ్ళు చెప్పండి, కొత్త తరానికి తెలియదు. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇవి ఉన్నాయి. అవి మొత్తం కలిపి వాళ్ళు వేస్తే ఆ 15 మంది 5 పైసలు 10 పైసలు మొత్తం కలిపి అన్ని చూస్తే 2 రూపాయలు అయ్యేది. ఆదివారం మొత్తం కానుక 2 రూపాయలు.
వాడు తీసుకొచ్చిన బియ్యము బుధవారానికి అయిపోయాయి మాకు. గురువారం నుంచి మాకు ఉపవాసమే, ఆదివారం వరకు ఉపవాసమే. ఎవరిని చేయి చాపిని అడిగిన రోజుల్లో ఇప్పటికీ. సువార్త కూటానికి వెళ్ళిపోతే అక్కడ కానుక వస్తే సరే, లేకపోతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆకలైతే ఆ రోజుల్లో పంపు వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఆ బోరు వెంటనే పంపును కొట్టుకొని నీళ్లు తాగి కడుపు నింపుకొని వచ్చిన రోజులు. ఆ రోజుకి కడుపు నిండా నీళ్ళు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను సాగుకొచ్చిన కొత్తలో 1995 సంవత్సరం 1995 సంవత్సరంలో సాగుకొచ్చిన కొత్తలో మందిరం అంతా శుభ్రం చేస్తా, ఫ్యాన్లన్నీ తుడుస్తూ ఉన్నాను, అంతా శుభ్రం చేస్తున్నాను. మన వాళ్ళు ముందుగానే పోయి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేసారు, అయిపోయింది భోజనం అయిపోయింది. నేనన్నీ శుభ్రం చేసి నేను వెళ్ళాను. చివర్లో నేను వెళితే సిస్టర్లు ఉన్నారు. నేను ప్లేట్ తీసుకొని ప్లేట్ శుభ్రం కడుక్కొని ఆడబెట్టుకొని రెడీగా ఉన్నాను. ఇమ్మానుయేల్ బ్రదరు, ఏంటక్క, దేవునికి స్తోత్రం అని అన్నారు. మంచిదేనక్క, దేవునికి స్తోత్రం అన్నాను. మరలా బయటకు వచ్చి లోపల పోయి మరలా బయటకు వచ్చారు. ఇమ్మానుయేల్ బ్రదరు, దేవునికి స్తోత్రం అని అన్నారు. మంచిదేనక్క, దేవునికి స్తోత్రం. మరలా ఆ యొక్క పోయి ఇంకొక అక్కను పంపించింది. ఇమ్మానుయేల్ బ్రదరు, దేవునికి స్తోత్రం అని అన్నారు. ఏంటి ఎంతమంది స్తోత్రాలు చెబుతున్నారు అని ఒకటి ఆలోచన అయిపోయింది నాకు. ఎంతసేపటికి అన్నం పెట్టట్లేదు, దేవునికి స్తోత్రం అంటున్నారు, అన్నం పెట్టట్లేదు, ఏం అర్థం కాలేదు. ఎంతసేపు అని కూర్చుంటాం, ప్లేట్ ఆడబెట్టేసి వచ్చాను. వచ్చి మన అన్నోళ్ళని అడిగాను, అన్నా మరి ఏంటి సిస్టర్ల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు రావటం ఇమ్మానుయేల్ బ్రదరు దేవునికి స్తోత్రం అంటున్నారు, ఏంటన్నా అందరు స్తోత్రాలు చెప్పారు, అన్నం పెట్టట్లేదు ఏంటన్నా అని అడిగాను. ఏం లేదు, అది ఒక రహస్యం. మనకి అన్నం అయిపోయింది లేదు అని చెప్పకూడదు. సేవకులు లేదు మా దగ్గర లేదు అయిపోయింది అని చెప్పకూడదు, స్తోత్రం అని చెప్పుకుంటాం. సేవకులు అయినా మేము స్తోత్రం అని అప్పుడు చెప్పారు, స్తోత్రం అంటే లేదు అయిపోయిందని. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఎవరైనా స్తోత్రం అని అన్నారంటే అంతే, స్తోత్రం అని అంటా నేను కూడా. ఇప్పుడు ఏబు దగ్గరికి వచ్చి ఏమన్నారు, అయ్యా నీ 10 మంది పిల్లలు చనిపోయారు అని అన్నారా? అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా అన్నాడా లేదా? ఏంటండి 10 మంది పిల్లలు చనిపోతే 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోతే వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం అన్నాడు ఆయన, తెలుసా? అందుకని ఏమండి సేవకులు అంతేనండి, స్తోత్రాలు చెప్పుకోవటమే ఆ రోజుల్లో ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని కష్టాలు పడ్డాం. మొదట్లో ఆ రోజుల్లో బట్టలు చినిగిపోతే ఆ రోజుల్లో బట్టలు కొనుక్కునేదానికి స్తోమత లేదు. చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతుంటే చాలామంది అన్నారు, ఏంటండి చినిగిపోయిన వేసుకొని తిరుగుతున్నారు, చినిగిపోయిన వేసుకొని మోడల్ అని చెప్పాను, ఇది ఫ్యాషన్ మోడల్ అని చెప్పాను. నిజం, ఇది ఫ్యాషను. చూడండి ఫ్యాషను, కింద కూడా చినిగిపోయింది, పైన కూడా చినిగిపోయింది, ఫ్యాషన్ అని అన్నాను. ఈ రోజున అదే వచ్చింది ఫ్యాషను. చినిగిపోయిన బట్టలు, క్రొత్త బట్టలేమో మంచిగా ఉన్నాయేమో రేటు తక్కువ, చినిగిపోయిన బట్టలేమో రేటు ఎక్కువ. చెప్పు నాయన, కుర్రోళ్ళు చెప్పండి. చినిగిపోయిన ప్యాంట్లు రేటు ఎక్కువ. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిందమ్మా, అదే ఫ్యాషన్. మేము ఎప్పుడో అనుభవించాం నాయన, 30 సంవత్సరాల క్రితమే ఫ్యాషన్ అనుభవించాం. చినిగిపోయిన వేసుకొని లేక మేము వేసుకున్నాం, మీరు ఉండేమో ఖరీదు ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్యాషన్ అనుభవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో శ్రమలు పడ్డాం,
ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, పరిహాసాలు, ఇప్పటికీ ఆ శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయిపోయింది అని కాదు, అయిపోయింది ఇక రావట్లేదని కాదు. జీవితకాలం అంతా కూడా ఆ యొక్క శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే మనం క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఏంటో చెప్పట్లేదు, మర్చిపోయారా? వాక్యమే చెప్పండి అమ్మా. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఆయన అంటాడు కీర్తనల గ్రంథం 89వ కీర్తన 26 నుంచి చూద్దామా. అయ్యా, నీవు నా తండ్రివి, నా దేవుడు కూడా. నేను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. నా కృప అతనికి నిత్యము తోడుగా ఉంటుంది. 20వ వాక్యమ్మా. ఎవరు అమ్మా? 20వ వచనం 20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న యొక్క మాట ఏంటంటే, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను అని అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడండి? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. రాజు కాక మునుపు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉంటే ఎంత కంపో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. ఎందుకు గొర్రెల దొడ్డిలో ఉన్నాడంటే, ఆయన గొర్రెలను కాస్తున్నాడు. రాత్రిపూట తోడేళ్ళు వస్తాయేమో, సింహాలు వస్తాయేమో, పులులు వస్తాయేమో, ఎలుగుబంటులు వస్తాయేమో, వాటిని కాస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు చూస్తున్నాడు, కనుగొన్నాడు. ఆహా, గొర్రెల్ని ఇంత బాధ్యతగా కాస్తంటే నా ప్రజలను కానీ ఇతనికి అప్పగిస్తే నా ప్రజల్ని ఇంకెంతగా కాస్తాడో దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొని వచ్చి తన ప్రజల మీద అధికారిగా, రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవమ్మా 26 నుంచి. నీవు నా తండ్రివి, నా దేవుడు కూడా. అవును, కావున నా జ్యేష్ఠ కుమారునిగా నేను అతన్ని చేసుకున్నాను. నా జ్యేష్ఠ కుమారుడు. దేవుడు చెబుతున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు, అతనికి నేను తోడుగా ఉంటాను. అసలు దావీదు ఎన్నేవాడు అని మీకు ఎవరికైనా తెలుసా? ఇంట్లో ఎన్నేవాడు? 8 అమ్మా, 8వ వాడు. మిగిలిన వాళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారు. 7 పెద్దోళ్ళు ఉన్నారు. 8వ వాడు. దేవుడు అంటున్నాడు, నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటున్నాను అని అన్నాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఏంటో? పెద్దవాడు అని, అంతేగా. మొదటవాడు, పెద్దవాడు అని అర్థం. కాదండి, ఎట్లా ఒప్పుకుంటారండి? ఇంట్లో ఒప్పుకుంటారా? ఇంట్లో చెప్పండి, మీరు చిన్నోళ్ళు, నేను పెద్దదాన్ని, మీరందరు నా మాట వినాలి. కూర్చో, ఆడు నిలబడు,
అక్కడ కూర్చో అని అంటే నువ్వు అంటే వాళ్ళు ఊరుకుంటారా? పెద్దోళ్ళు ఊరుకుంటారా? చెప్పండి, ఆ మాట అంటే ఊరుకుంటారా? మా ఇంట్లో 5 పిల్లలు, 3 అక్కలు ఉన్నారు. నాకు 3 అక్కలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. నేను ఆఖరి వాడిని, 5వ వాడిని నేను ఇంట్లో. దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా హృదయంలో ఒక మంట పెట్టాడు. వాక్యం చెబితేనే పోతుంది ఆ మంట. కడుపులో మంటకేమో ఏమేస్తారు అన్న? చెప్పండి అన్న. కడుపులో మంటకి ఏమేస్తారు? నిమ్మకాయ నీళ్ళు, సోడా, ఇంకా చెప్పండి, ఉప్పు నీళ్ళు. ఏంటో కడుపులో మంటకేమో ఇవన్నీ వేస్తారు. చల్లబడిపోతుంది కడుపులో మంట పుడితే. మరి ఇక్కడ మంట, నా గుండెలో మంట పెట్టేశాడు దేవుడు. నన్ను దర్శించిన తర్వాత, దేవుడు మహిమతో నన్ను కలుసుకున్న తర్వాత, ఆయన కనిపించిన తర్వాత నా గుండెలో ఒకటే మంట పెట్టాడు. ఆ మంట ఎప్పుడు పోతుంది అని అంటే, వాక్యం చెబితేనే ఆ మంట పోతుంది. నేను ఇంట్లో వాళ్ళకి వాక్యం చెబుతుంటే మా అక్కోళ్ళు ముట్టికాయలు పొడిచారు. ఒకళ్ళేమో చెవులు పిండుతున్నారు, ఒకళ్ళేమో ముట్టికాయ పొడుస్తున్నారు. పెద్ద అక్క అన్నది, ఒరే చిన్నోడా, నిక్కర్లు వేసుకోవడం చేత కాకపోతే నిక్కర్లు వేసింది మేము రా, నీకు స్నానం చేసుకోవడం తెలియకపోతే స్నానం చేయించింది మేము. ఎరా మేము కూర్చొని వినాలి, నువ్వు నిలబడి మాట్లాడాలా? రే నోరు మూసుకొని పక్క పోరా అని అన్నది మా పెద్ద అక్క. ఏమండి, నువ్వు చెప్పేది నేను ఎందుకు వింటాను రా అని అన్నాడు మా అన్న. మరి చిన్నోడిని నేను చెబితే వింటారా? వినట్లేదు ఇంట్లో. అందుకని ఎవరికైనా మా ఊర్లో వాళ్ళకి పోయి చెబితేనే వాళ్ళు వినట్లేదు, ఇంట్లో వాళ్ళు చెబితే వినట్లేదు. ఈ మంట పోటలేదు. ఏం చేయాలి? వెంటనే మా ఊరు కొండ, మా ఇంటి వెనకే కొండ మీదకి ఎక్కాను. చిన్న బైబిల్, క్రొత్త నిబంధన బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ తీసుకొని కొండ ఎక్కాను. వెంటనే కొండకు ప్రసంగం చేస్తున్నారు. ఏంటండి, యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని చెప్పి నేను ప్రసంగం చేస్తున్నాను. చెట్లేమో ఇట్లా ఊగుతున్నాయి గాలికి. ఆహా, చెట్టులకి ఎంత మారు మనసు, ఎంత పశ్చాత్తాపం, ఎంత చక్కగా శ్రద్ధగా వెంటనే చెట్లు. ఈ రాళ్ళు వినట్లేదు అన్న, కొంచెం కూడా కదిలిక లేదు. నేను నిలబడిందే రాయి మీద. అవి కానీ కదిలితే నేను ఎక్కడ ఉంటాను? రాళ్ళ మీద నిలబడి ప్రసంగం చేస్తున్నాను నేను. కట్టెలో పొయ్యిలు, అప్పట్లో గ్యాసు లేదు. పొయ్యిలో పొలాల కోసం కొండ మీదకి వచ్చారు. అయ్యయ్యో, లాజర్ గారు అబ్బాయి, చిన్నోడు అనుకుంటా. అవునవును చిన్నోడు. అయ్యో పిచ్చి పట్టింది, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. అయ్యో ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. ఇదిగో అమ్మా, మీ అబ్బాయికి పిచ్చి పట్టింది చిన్నోడికి. ఇదిగో నాయనా లాజర్ గారు, మీ అబ్బాయికి పిచ్చి పట్టింది, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు కొండ మీద. మేము చూసాం, పిచ్చి పట్టింది మీ అబ్బాయికి, ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు అని. నేను బైబిల్ తీసుకొని వచ్చాను, చిన్న బైబిల్ తీసుకొని వచ్చానండి. ఇంటికి వచ్చాను. మా నాన్న అడిగాడు, మా అమ్మ కూడా అడిగింది, ఏంట్రా పిచ్చి పట్టిందంటే ఈ మధ్య ఒక్కడే మాట్లాడుకుంటున్నావు అంటాను. అవును, నాకు యేసయ్య పిచ్చి పట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు యేసయ్య పిచ్చి పట్టింది. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు, వారి చెల్లెలో మేరక్క గారు ఇప్పుడు చెప్పేది సేవకుల కూటంలో, అయ్యా మనకి యేసయ్య పిచ్చి పట్టాలి, యేసయ్య పిచ్చి పట్ట, ఆ పిచ్చి కాక ఇంకో పిచ్చి ఉండకూడదు మనకు అంది. యేసయ్య పిచ్చి కాకుండా ఇంకో పిచ్చి మనకొద్దు, యేసయ్య పిచ్చే కావాలని అంది. మనం యేసయ్య పిచ్చి వాళ్ళమని చెప్పింది మేరక్క గారు. ఇక యేసయ్య పిచ్చి ఏ ఊరు పోయినా సరే యేసయ్య గురించి మాట్లాడటమే. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఏ విధంగా లోకరక్షకుడు, ఆయన ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇదే పరిస్థితి మాకు. ఇంకోటి ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ఇక మాకు దేవుడు మాకు ఇచ్చిన ఆ తలంతు,
ఆ పిచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ప్రేమ పిచ్చోళ్ళు ఉండాలి. వాళ్ళదొక పిచ్చి, ప్రేమ పిచ్చి. కొంతమంది లోక పిచ్చి. ఏమండి, రకరకాలమైన పిచ్చోళ్ళు ఉన్నారా లేదా? ఏమండి, ఉన్నారా లేదా? ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇంకేంది వెంటనే అప్పటికప్పుడే మెసేజీలు. ఇక్కడ కూర్చున్నట్టే ఉంటారా యవనస్తులు? వెంటనే తీసుకోవటం మెసేజీలు. ఎక్కడ పోయినావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం తింటున్నావు, మెసేజీలు. వాక్యం వినకుండా మెసేజీలు. కొంతమంది వాక్యం వినట్లేదు, సెల్ ఫోన్లో. వెంటనే వాడు ఫోన్ చేశాడు అమ్మాయికి, అమ్మ కొంచెం జాగ్రత్తరా యవనస్తుల పిల్లలు. ఆ మాయలోడు ఫోన్ చేశాడు. ఆ మాయలోడు ఫోన్ చేసి, హలో ఏంటి పేరా, అబ్బా చాలా బాగుంటావు, ఎట్లా ఉంటావు, సామాన్ సాయి ఉంటావా, వీడియో కాల్ చేస్తే చూసుకుంటానుగా. అవునా, అట్లాగా, సరే. ఏంటి విషయాలు, ఏముంది, నేను పూలో పెట్టి చూసుకుంటాను, నిన్ను పూలో పెట్టి చూసుకుంటాను. అమ్మ పువ్వు ఎంత ఉందో నువ్వెంత ఉండవు చెప్పు. నువ్వెంత ఇత్తునున్నావు, ఎంత లావునున్నావు కదా, పువ్వు ఎంత ఉంది, ఎంతే ఉంది. ఆ పువ్వులో పడతావు అమ్మ నువ్వు, వాడిని అడగొచ్చు కదా. అరే పువ్వు ఎంత ఉందని నేను ఎంత ఉన్నాను, పువ్వులో పెట్టి నన్ను ఎక్కడ చూస్తావురా, అడగొచ్చు కదా. పువ్వులో పెట్టి చూసుకుంటావా, అబ్బా పువ్వులో పెట్టి చూసుకుంటావా, నన్ను ఈ మాట అన్నవాళ్ళే లేరు, ఈ మాటే నన్ను అనలేదు, నువ్వు ఒక్కడివే అన్నది, మాయలోడు మాట విన్నది. అమ్మా జరిగిన విషయాన్ని చెబుతున్నాను వినండి. వెంటనే ఫోటో దిగాడు. ఎక్కడ, కొత్తగా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ దగ్గర సెల్ఫీ ఫోటో. మరలా కారు ఆగితే కొత్త కారు. ఇటు బైకు, ₹1,00,000 బైకు, ₹1,60,000 బైకు. ఆ బైక్ దగ్గర అన్నీ తీశాడు. వెంటనే వాట్సాప్లో పంపించాడు, ఇదిగో చూడు పంపించాను చూడు. అది చూసింది, అబ్బో బిల్డింగు, ఈ బిల్డింగ్లో పెట్టేస్తాను నన్ను తీసుకెళ్ళి, ఏసీ కారు, ఈ కారులోనే తిరుగుతాను, షికారులు చేయొచ్చు ఈ బైక్ మీద అని అనుకుంది. వాడిని నమ్మిన తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళు దూరం వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు తీసుకెళ్ళాడు ఇంటికి. ఎక్కడికి, రాజభవనంలోకి తీసుకెళ్ళాడు. రాజభవనం పాక గుడిసె తాటాకులు గుడిసెలో తీసుకెళ్ళాడు. ఏంటి బంగారం ఇక్కడ తీసుకొచ్చావు, ఏముంది బంగారం, మనది ఇదే రాజభవనం ఇదే, ఏంటి మన ఇల్లు, ఆ రోజున ఫోటోలో పంపించావు కదా, ఆ బిల్డింగ్ మంది కాదు వేరే వాళ్ళది అది. మరి కారు కూడా మంది కాదు వేరే వాళ్ళది. బైకు కూడా మంది కాదు. మోసపోయాను. అమ్మా ప్రేమ పిచ్చొద్దమ్మా, మనకి యేసయ్య పిచ్చుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. పెళ్ళి కావాలంటే తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి చేస్తారు. తల్లులారా వినండి, అమ్మ బంగారు తల్లి వినండి, యవనస్తులు తల్లిదండ్రుల మాట వినండి. వాళ్ళు మంచి సంబంధం చూస్తారు. అబ్బాయి మంచి గుణవంతుడా కాదా, మంచి గుణం కలిగిన వాడా కాదా చూసి చేస్తారు. మీరు కూడా వినండి అయ్యా. ఫోటో పంపించింది, ఆ ఫోటో పంపించింది ఆ అమ్మాయి, ఆ ఫోటో పంపించింది. జరిగిందే మన హోసన్న మందిరాల్లో జరిగినాయి, బయట ఎక్కడో జరిగినాయి కాదు, జరిగినాయి చెబుతున్నా. 30 సంవత్సరాల నుంచి సేవ చేసేవాడిని, నాకు తెలీదా అన్నీ. ఆ ఫోటోలు చూసి మురిసిపోతున్నాడు. నేను పలానా చోట దేవాలయం దగ్గర ఉంటాను, వచ్చేసే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాను. కానీ అక్కడ పోయి వెంటనే దేవాలయం దగ్గర కూర్చున్నారు. వెంటనే పోయి ఆడ కూర్చొని వెంటనే తాళబట్టు కొట్టి కట్టేసాడు. అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదాం మనం ఇంటికి అని అంటే లేవట్లేదు. 2 కాళ్ళు
సన్నటి కాళ్ళు ముందుకు పెట్టింది ఇప్పుడు అమ్మాయి. 2 కాళ్ళు లేవు, ఇక్కడ వరకు ఆ ఫోటో పంపించింది. నాయన జాగ్రత్త, మోసపోమాకండి నాయన. మోసపోమాకండి. ఆ ఫోటోలు పంపించారని అవన్నీ వద్దు, అవసరం లేదు. ఫుల్ ఫోటో అయినా హాఫ్ ఫోటో అయినా అవసరం లేదు. మంచి గుణవతి అమ్మాయిని నిన్ను చూసి నీకు తల్లిదండ్రులు నీకు చేస్తారు. అంతవరకు నువ్వు వేచి ఉండాలి. ప్రార్థన ప్రౌఢుగా ప్రార్థన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని నేను లాస్ట్లో వచ్చాను, నేను జ్యేష్ఠ కుమారుని. మనం ఎలా అవుతాము? జ్యేష్ఠ కుమారునిగా నేను చేశాను, నేను జ్యేష్ఠ కుమారుని. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం జ్యేష్ఠ కుమారులు ఎలా చేశాడు అని ఒకసారి ఆలోచన చేస్తే యాకోబు ఆయన ఒక మాట చెబుతున్నాడండి. 1వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. అమ్మ ఒక్క నిమిషం ఆగు. 18 ఒకే చేసుకోండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనల్ని ప్రథమ ఫలముగా సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము ఆయన మనల్ని కనెను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, తాను సృష్టించిన వాటిలో మనల్ని ప్రథమ ఫలం చేసి. అసలు మొదట మనం పుట్టామా లేకపోతే ఆకాశము కలిగిందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసారా? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు శూన్యంలో సృష్టిని కలుగు చేశాడు. మొదట దేవుడు ఏం చేశాడు? దేవదూతలను చేశాడు. దేవదూతల తర్వాత ఆకాశాన్ని సృష్టించాడు, ఈ భూమిని సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాడు, ఈ భూమి మీద ఉన్న జంతువులు, ఈ మృగాలు, ఏమండి ప్రాకుచున్న ప్రతి జీవిని, సమస్తాన్ని అన్నిటిని సృష్టించాడు. చివరిలో మనిషిని సృష్టించాడు. అవునా? చివరిలో మనల్ని చేసింది, మనల్ని సృష్టించింది చివరిలో. కానీ తాను సృష్టించిన వాటిలో యాకోబు ఏం చెబుతున్నాడు? తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకున్నాడు తండ్రి. ఆమేన్. నా పిల్లలు జ్యేష్ఠ పిల్లలుగా ఉండాలి, ప్రథమ ఫలముగా ఉండాలి. నా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఏంటి రావద్దా? సైలెంట్ అయిపోయారండి. నా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, నెంబర్ 1గా పాస్ అవ్వాలి. నా పిల్లలు నెంబర్ 1గా ఉండాలి, సెకండ్ కాదు, థర్డ్ కాదు, నెంబర్ 1గా ఉండాలని కోరుకున్నాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. తన సంకల్ప ప్రకారంగా సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా ఆయన కన్నాడంటే సత్యవాక్యం వలన మనల్ని కని జ్యేష్ఠ కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఇప్పుడు నువ్వు ఆఖరిదాన్ని, నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని, నేను చిన్నదాన్ని, నేను ఆఖరివాడిని, నాకేం బాధ్యత లేదు, పెద్దోళ్ళకే బాధ్యత, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళదే పని, నాకు అవసరం లేదు అని కొంతమంది అంటుంటారు. కాదు, తాను సృష్టించిన వాటిలన్నిటిలో కూడా ప్రథమ ఫలంగా దేవుడు చేశాడు, జ్యేష్ఠులుగా చేశాడు మన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఆధిపత్యం, అధికారం దేవుడు మనకిచ్చాడు. ఇచ్చాడా లేదా? ఏమన్నాడు? ఆదాము అవ్వతో ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని మీరు లోపరుచుకోండి అన్నాడా? అన్నాడు. చివర్లో ఏమన్నాడు? వాటిని మీరు వేలండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీకు ఇచ్చాను వేలండి అని అన్నాడు. ఏమండి, పందులతో అన్నాడా? కుక్కలతో అన్నాడా? గాడిదలతో అన్నాడా? ఆకాశ పక్షులతో అన్నాడా? మీరు వేలండి అన్నాడా? ఏంటో చెప్పట్లేదు మీరు. అన్నాడా? వాటితోటి
వాటితో అనలేదు కానీ మనతో అన్నాడు వేలండి అని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి దేవుడు ఒక్కడే అందరిలో ఆయన వ్యాపించున్నాడు, అందరిలో వ్యాపించున్నాడు. అందరికీ మనందరికీ తండ్రి ఒక్కడే. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓకే, మరొక విషయం, ఆదికాండం 49వ అధ్యాయం. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీది కౌగిలిలో. నిత్య సుఖ శాంతి నాకు నీది కౌగిలిలో. ఆయనకి బహుదూరమై ఉన్న పరిస్థితులను చూసిన దేవుడు, ఆ తండ్రి మనల్ని చేరదీసుకున్నాడు. ఆయన సన్నిధికి, ఆయన మందిరంలోనికి, ఆయన కౌగిలిలో ఉంచుకున్నాడు. ఆయన సుఖ శాంతులనిచ్చే దేవుడు, శాంతిని ప్రసాదించే దేవుడు, సమాధానమునిచ్చే తండ్రి, ఆ కనికర పడుచున్న తండ్రి, మన పట్ల జాలి పడుచున్న తండ్రి, మనల్ని ఇష్టలుగా, తనకిష్టమైన బిడ్డలుగా, కుమార్తెలు కుమారులుగా ఆయన ఎంతగా స్వీకరించిన దేవుడు, అంతగా మనల్ని ప్రేమించాడు. ఆ తండ్రి మనల్ని అంతగా ఆయన ప్రేమించి ఉన్నాడు, అంతగా ఆయన ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు, ఆ తండ్రి మనల్ని వారసులుగా చేశాడు, ఆ పరలోకానికి మనల్ని వారసులుగా చేశాడు. దీవెనలతో నింపినవాడు ఆ పరలోకమందున దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడై ఉన్న దేవుడు. ప్రభా, మీకు నిన్ను వందనాలు, కృతజ్ఞతలు నాయన. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే నేను స్తుతిస్తున్నాం. దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి, మాటలన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తండ్రి అన్నారని, అందరికీ నీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని మీ కుమారులుగా, కుమార్తెలుగా మీరు మార్చుకున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తండ్రి అయ్యండి, నీ కుమారుని ప్రభువా, నీ కుమార్తెలు ఏ విధంగా మీరు నడిపిస్తారో, ఏ విధంగా మీరు ఆశీర్వదిస్తారో తండ్రి, మీరు సెలవిచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీ బిడ్డల్ని మీరు ప్రేమించి మీకు ఇష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా మీరు మార్చుకుంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అన్నిటికీ వారసులుగా మీరు మార్చుకుంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ పరలోక రాజ్యానికి వారసులుగా మీరు మారుస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. జ్యేష్ఠ కుమారులుగా మీరు మారుస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు తండ్రి. దీవెనలు, అగాధ జలముల దీవెనలు తల మీదకి నాయన మీరు కుమ్మరిస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిసిన నిశ్చయముగా మీరు మాకు తండ్రి ఏంటి నీ కుమారుల ప్రభా, నీ కుమార్తెలను ఒక్కొక్కరిని తండ్రి నీ వాక్యానుసారంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. కుమారుడు అయితే వారసుడు అని మీరు సెలవిచ్చిన రీతిలో ప్రభువా మీ పరలోక రాజ్యానికి వారసులుగా ఒక్కొక్కరిని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిసిన కుమారులైతే నాయన తండ్రి అని మొరపెడతారని మీరు సెలవిచ్చారు నాయన. అటువంటి మొరపెట్టే ఆత్మను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. కూడి వచ్చి నీ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నీ మాటలు చెప్పిన మీ దాసుని కూడా మరింత బలపరిచి మీరు ఆశీర్వాదకరంగా మీ చేతిలో వాడుకొనమని ప్రార్థన చేసిన తండ్రి. మీ స్తోత్రాలు చేసిన ఇంతవరకు ఆరాధన అంతటిలో మీరు తోడైనందుకై మరి ఒకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చి ఆ రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.